దీనికి కూడా కాదు బస్సు బాగుంది ఇది ఈ బొమ్మ అనేది ఆ కాన్సెప్ట్ కదా సార్. ప్లేస్ ఇస్తాం సార్ అంటే వాళ్ళ టూరిజం నేను రోజు 50,000 పడింది. నమస్కారం. నేను ఇక్కడ ఈ భైరవ నక్షత్రంలో ఆలయ అర్చకుడిని. నా పేరు సుధాకర్ శర్మ. ఇక్కడ ఈ భైరవ అనేటువంటి ప్రధానంగా ప్రకాశం జిల్లాలోని కనిగిరి తాలూకా సంబంధించినటువంటి అమ్మవారి కొత్తపల్లి గ్రామ సమితిలో ఉన్నటువంటి ఇది ఒక ముఖ్యమైనటువంటి ఆలయము. ఇది చాలా గొప్ప చరిత్ర కలిగినటువంటిది. ఇక్కడ ప్రధానంగా భైరవుడు క్షేత్రపాలకుడు అయినందువలన భైరవ కోన అనేటువంటి పేరు వచ్చింది. ఆ తర్వాత ఈ భైరవేశ్వర స్వామి వారికి ఎదురుగా మనకు 3 ముఖాల అమ్మవారు దర్శనమిస్తుంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూప త్రిముఖ దుర్గాంబాదేవి అమ్మవారుగా పిలువబడుతున్నది. ఈ త్రిముఖ దుర్గాంబ అమ్మవారికి ఎదురుగానే భర్గేశ్వర స్వామివారు ఉంటారు. కాబట్టి ఇక్కడ అమ్మవారు చాలా శక్తి స్వరూపిణి. తర్వాత ఇంకొక విశేషం, ఇక్కడ ఒకే ఆలయంలో ఒక్క రాతిలోనే అష్టగృహాలయాలు 108 లింగాలు కూడా ఇక్కడ మొత్తం కూడా మలచబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా 6th సెంచరీ 6వ శతాబ్దంలో చోళరాజుల పర్వల కాలంలో ఇవన్నీ కూడా మునుల యొక్క ప్రతిష్ట ఇవన్నీ కూడా. తర్వాత ఇక్కడ ఇంకొక విశేషము, ప్రతి శివాలయం దగ్గర ప్రతి గృహాలయం దగ్గర కూడాను శివుడికి అటువైపు ఇటువైపుగా ఒకవైపున బ్రహ్మదేవుడు, మరొక వైపున విష్ణుమూర్తి, ద్వారపాలక శృంగేశ్వరులు, తర్వాత అలాగే వినాయకుడు, నందీశ్వరుడు, చండీశ్వరుడు, ఇలాగ కైలాసంలో ఉన్న పరివారం అంతా కూడా మనకు దర్శనం ఇస్తారు. ఇది ఒక గొప్ప విశేషం అన్నమాట. తర్వాత 3 ముఖాల అమ్మవారు మనకు ఒక తట్టుగా ఉండడం ఇది ఒక విశేషము. ఇక్కడ ముఖ్యంగా ఈ క్షేత్రంలో దసరా నవరాత్రులు, తర్వాత కార్తీక మాసము, శివరాత్రి మహా ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి. ఇక్కడ శివరాత్రి పురస్కరించుకొని రేపు జరగబోయే శివరాత్రికి ఇక్కడ మహోన్నతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉదయాన్నే శివుడికి రుద్రాభిషేకము, అమ్మవారికి కూడా అభిషేకాలు, అర్చనలు, తర్వాత రుద్రాభిషేకము, తర్వాత లింగోద్భవ కాలంలో అర్ధరాత్రి సమయంలో మహాన్యాసపూర్వకంగా ఇక్కడ రుద్రాభిషేకం జరుగుతున్నది. మన భక్తులందరూ కూడా ఆ అభిషేకం అందరూ కూడా పాల్గొనవచ్చును. ఇక్కడ కాలభైరవుడికి ప్రతి అష్టమి రోజున, తర్వాత అమావాస్య, పౌర్ణమి రోజున కూడా ఇక్కడ విశేషంగా అభిషేకాలు జరుగుతాయి ప్రత్యేకంగా. తర్వాత ఇక్కడ భైరవ హోమాలు, దుర్గా హోమాలు ఇటువంటివి కూడా ఇక్కడ విశేషంగా జరుగుతుంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా దీంట్లో పాల్గొని అందరూ సద్వినియోగపరచుకోవచ్చును. రేపు జరిగే శివరాత్రిలో ఇక్కడ ఎంతమంది భక్తులు వచ్చినప్పటికీ కూడాను ఇక్కడ నీటి సౌకర్యం కానీ ఇతర సౌకర్యాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాహన సౌకర్యం కానీ అన్ని ఏర్పాట్లు మా ఈవో గారు, చైర్మన్ గారు పర్యవేక్షణలో అన్నీ కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా మా ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గారు కూడా ఆయన కూడా ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ వహించి అనేక చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కావాల్సిన పని లేదు, అందరూ కూడా రావచ్చు. మామూలుగా మనము విడిగా శివాలయాలు దర్శించడం వేరే, మహాశివరాత్రి రోజున అద్భుతమైన సమయంలో మన యొక్క ఈ భైరవ నక్షత్రం ఉన్నటువంటి అన్ని శివలింగాలను దర్శించడం చాలా గొప్ప విశేషము. ఎందుకంటే అన్నీ కూడా బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగాలు. ఒక బ్రహ్మసూత్ర లింగాన్ని దర్శిస్తేనే 1000 శివలింగాలు దర్శించినటువంటి ఫలితాలు లభిస్తుంది అన్నమాట. కాబట్టి అన్ని అష్టగృహాలలో కూడా అన్నీ కూడా బ్రహ్మసూత్ర లింగాలే. కనుక ఇక్కడికి వచ్చి అర్చించుకున్నచో మనకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి అనేక పుణ్య ఫలితాలు లభిస్తుంది. ఎప్పుడో మనం ఎప్పుడో పూర్వజన్మలో చేసుకున్నటువంటి అన్ని దోషాలు కూడా తొలగిపోయి మనకి మంచి ముక్తి లభిస్తుంది. కనుక ప్రతి ఒక్కరు భక్తులు కూడా అందరూ కూడా ఈ యొక్క క్షేత్రానికి వచ్చి అందరూ కూడా ముక్తులు కావాల్సిందిగా కోరుచున్నాము. నా పేరు వంశీకృష్ణ. ఇటీవల ఆలయ యువగా నియమితులయ్యాను భైరవకోన క్షేత్రానికి. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకి ఉచిత రవాణా సదుపాయాలు, మజ్జిగ పంపిణీ, నీటి వసతుల ఏర్పాటు, ప్రసాదాల పంపిణీ, అలాగే కార్యక్రమాలుగా కులుకు భజన,
కోలాటం, క్యూ లైన్ల ప్రాంతంలో భక్తి విభావరి, రాత్రిపూట కార్యక్రమాలు మొదలైనవి ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల భక్తులందరూ కూడా ఈ శివరాత్రి మహోత్సవాన ఎంతో ప్రసిద్ధి చెందిన భైరవకోన క్షేత్రాన్ని దర్శించి వాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఉదయం 9-10 గంటలలోపు క్షేత్రాన్ని దర్శించుకుంటే కొంత ఆలయంలో రద్దీ తక్కువగా ఉంటుంది. కాబట్టి కుటుంబ సమేతంగా వచ్చేవాళ్ళు స్థానికులు ఉదయం 9-10 గంటల లోపల కానీ వస్తే చాలా బాగుంటుంది. అలాగే సాయంత్రం 5-6 ప్రాంతం నుంచి కానీ రాత్రిపూట 12 గంటల లింగోద్భవ పూజకు కానీ స్థానికులు ముఖ్యంగా హాజరవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ముందుగా మన భైరవకోన ఆలయ కమిటీ నూతన చైర్మన్లుగా అందరికీ కూడా మా జనతా మీడియా తరఫున శుభాకాంక్షలు సార్. ముప్పాల శ్యాంసుందరరాజు, అంబవరం కొత్తపల్లి, ఇక్కడ భైరవకోన చైర్మన్. ఇక్కడంతా డెవలప్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నా సార్ చెప్పాడు, డెవలప్ చేస్తూ ఉన్నాను. క్యూ లైన్ అంతా అరేంజ్మెంట్ చేసాము, భక్తులకి ఏం తొందర లేకుండా. అంతా మజ్జిగ, క్యూ లైన్, ప్రసాదాలు అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం సార్. ఇప్పుడు మీరు బాధ్యతలు చేపట్టినాక అంటే ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఇప్పుడు క్యూ లైన్ ఆల్రెడీ నేను అది స్టీల్ అంతా ఫుల్ అంతా డెవలప్ చేశాను. ఇక్కడ అమ్మవారి దగ్గర అంతా సిమెంటు ఏమేమి చేయాలా అంతా ఈ గిల్స్ అన్నీ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఫ్రిడ్జ్లు కూడా ఒక 3 ఫ్రిడ్జ్లు క్యూ లైన్లో వాటర్ తాగేదానికి యాక్చువల్లీ ఇంత ముందర లేవు. ఇప్పుడు కొత్తగా ఫ్రిడ్జ్లు అంతా తెప్పించేసి కూలింగ్ వాటర్ అంతా అంటే మజ్జిగ క్యూ లైన్కి ఇబ్బంది లేకుండా జనాలు వచ్చేదానికి క్యూ లైన్ 1 by 1 క్లీన్గా దర్శనం చేసుకొని పోవాలని. ఇంకా ఏమున్నాయి సార్ కార్యక్రమం? పోలన్న, కులుకు భజన, ఆర్కెస్ట్రా ఉంది. 3 ప్రోగ్రాంలు నడుస్తాయి సాయంకాలం నుంచి. కాబట్టి అమ్మవరం కాబట్టి ఇక్కడే ఉన్నాము. మేము పుట్టినప్పటి నుంచి ఇక్కడ వస్తూ ఉన్నాము. మేము యాక్చువల్లీ బెంగళూరులో ఉన్నాను. ఉగ్ర నరసింహారెడ్డి చెప్పారు ఈ మాది చైర్మన్గా ఉండు, డెవలప్ చేయాలి ఇక్కడ భైరవకోన అంటే. అందుకే నేను సాయిందిలే సార్ మీరు చెప్పినందుకు నేను చేస్తానులే అని చెప్పేసి. అందుకే ఇప్పుడు అంత క్యూ లైన్ కానీ మామూలుగా మనం వాటర్ ఫిల్టర్లు కానీ మజ్జిగ అవన్నీ ఇంతమంది లేదు. అవంతా నీళ్ళు ఇచ్చి క్యూ లైన్లో ఏం లేదు. మేము ఇప్పుడు కొత్తగా రెడీ చేసి అంతా చేస్తున్నాం క్యూ లైన్ అంతా. ఈ పనులు సిమెంట్ వర్క్ కానీ స్టీల్ కానీ మొత్తం ఈ నడుమ మేము వచ్చిన తర్వాత ఇవన్నీ చేసాము. ఇక్కడ టెంపుల్ దగ్గర డెవలప్ చేయలేదు సార్. ఇక్కడ టెంపుల్ దగ్గర ఏమేమి చేయాలి అన్నీ చేస్తాము. ప్లస్ వనంలో కూడా ఫుల్ పార్కింగ్ తొందర లేకుండా ఫుల్ అంతా కాంక్రీట్ అంతా వేయాలని. ఇదే కళా మందిర క్షేత్రం ఉంది కదా, అది కట్టాలని చూస్తున్నాం. బాగా ఒకే 1 టైం కడితే క్లీన్గా ఉంటుందని అవన్నీ ప్లాన్ చేస్తాం. ప్లస్ శివుడిది అక్కడ ఉంది కదా పైన, అది కూడా ప్లాన్ చేసి చేయాలని ఉంది. మా 4 yearsలో డెవలప్ చేద్దామనేసి ఉంది. వాళ్ళకి ఏం కావాలని అరేంజ్మెంట్ ఈవో గారు మేమంతా ఇద్దరం ఉంటాము. ఇక్కడే చూసుకొని మార్నింగ్ వచ్చేసి ఇక్కడే ఉంటాము, నైట్ దాకా ఉంటాము. ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం ఇద్దరం. విఐపీలు ఎవరైనా వస్తారా సార్? వస్తారు సార్, వాళ్ళు ఎంపీ వాళ్ళు వస్తారు, ప్లస్ ఎమ్మెల్యే గారు వస్తారు. ఇంకా ఎవరైనా వస్తే వాళ్ళకి అందరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ క్యూ లైన్ వాళ్ళకి చూస్తాం. అందరూ వచ్చినా కూడా ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా అందరికీ సౌకర్యం కల్పిస్తామని ఈవో గారు ప్లస్ చైర్మన్ గారు ఏ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్తాం.